హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమే వచ్చారా? లేదు, ఆఫీస్లో ఉండి నీకు ప్రొజెక్టర్ ద్వారా కనిపిస్తున్నా. సరసాలు. దీనికి ఏం తక్కువ లేదు. అవునండి, చీరలేవండి. చీరలేంటే? అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ చీరలోనికి ఫోన్ చేసి చెప్పారు కదా. ఓసే పిచ్చిదానా, నేనేం చెప్పానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకో. ఒక్క నిమిషం. గిరి, మీ షాప్కి కొత్త చీరలు ఏమైనా వచ్చాయా? వస్తే అవన్నీ ప్యాక్ చేసేయి. చెప్పానే. ఏమండి? పిచ్చిదానా, నేను వానికి ఫోన్ చేసి చీరలు ప్యాక్ చేసి ఉంచు అన్నాను, అంతేకాని కొనుక్కొని తీసుకొస్తానలేదే పిచ్చిదానా. పిచ్చిదానా. అది సర్లే కానీ మొన్న మీ పుట్టింటికి వెళ్ళావు కదా? అవునండి. మరేదో తెస్తానన్నావు కదా? అవునండి. మరి ఏదే? ఒక్కసారి ఆ రోజు నేనేమన్నాను గుర్తు తెచ్చుకోండి. ఏమండి? ఏంటే? నేను మా పుట్టింటికి వెళ్తానండి. ఏం రోగం? రోగం కాదండి, మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిడ్డ వాళ్ళ కూతురు పెద్ద మనిషి అయిందంట. అయితే రమ్మన్నారండి, వెళ్తానండి. ఏం అక్కర్లేదు. అలాగా? నాన్న, మీ అల్లుడికి ఒక చైను, మీ మనవడికి ఒక బైకు, నాకు ఒక బంగారు నెక్లెస్. చెప్పానండి. ఇప్పుడే నీకు తత్కాల్లో టికెట్స్ బుక్ చేస్తా. అవును, అవన్నీ మీ నాన్నకి చెప్పావు కదా? నేనంది కూడా అదేనండి, మా నాన్నకు ఫోన్ చేసి చెప్పా, అంతే. కొనివ్వమని అనలే. అబ్బా, నీకు పెద్ద దండమే తల్లే. నీకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే నువ్వేం కోరుకుంటావు? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎండాకాలంలోని ఎండలాగా బాగా పెరగాలని, ఖర్చులేమో చలికాలంలాగా బాగా తగ్గాలని కోరుకుంటా. మరి నువ్వేం కోరుకుంటావురా? నేనా? ఈ లోకంలో ఉన్న అందరు అమ్మాయిలు నాకే పడాలని కోరుకుంటానురా. అరే, అందరూ నీకే పడితే మరి నువ్వు వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావురా? నిజమేరా మామ. నీలాంటోడే బిర్యానీ పెడతాను రారా మామ అంటే వద్దు వద్దు నాకు పచ్చడి కావాలి అన్నాడంట. ఒరేయ్, నీకు విషయం చెప్తాను, రాసి పెట్టుకో. ఏంట్రా అది? ఏదైనా మనకు కావాలి అనుకున్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి, అంతేకాని కాదు లేదు అని అనుకుంటే వేరే వాడొచ్చి లాక్కెళ్తాడు. పాయింటేరా. ఇదిగో బాబు, ఒక 100 రూపాయలకు చిల్లరుందా? ట్రంప్కు లేక ఏడుస్తుంటే ఎలన్ మస్క్ వచ్చి ఏదో కావాలన్నాడంట. ఆ చిల్లరే ఉంటే మేము ఇక్కడెందుకుంటాం? ఏంటి బాబు కసురుకుంటున్నారు? కసురుకోక 100 రూపాయలున్నాయి కదా, మళ్ళీ చిల్లరెందుకు? ఏంటి నాయన, 100 రూపాయలకు చిల్లర అడుగుతుంటే ఇంతలా కసురుకుంటున్నావెందుకు? సర్లే గాని చలికాలం బాగా చల్లగా ఉంది కదా. చలికాలం చల్లగా కాకపోతే సన్నుల్లియల్లాగా హాట్గా ఉంటుందా? సర్లే గాని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంచి బిజినెస్ చేద్దామని. మరి 100 రూపాయలకు చిల్లర ఎందుకు అడుగుతున్నారు? బిజినెస్ చేసినంత మాత్రాన చిల్లర అడగద్దని ఎవరన్నా చెప్పారా నీకు? ఇంతకు నీకు బిజినెస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? బిజినెస్ అంటే బిజినెస్సే. అర్థమైంది. ఏం అర్థమైంది? నీకేం తెలియదని అర్థమైంది. అరే, ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? మళ్ళీ ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటున్నాడేమో. ఈ విషయం ఏంటో తెలుసుకొని వెంటనే వీళ్ళ నాన్నకు చెప్పాలి, లేకపోతే లావైపోతా. వస్తున్నా. సర్లే గాని నువ్వేం చేస్తావో? ఏం పని చేయాల్సిన అవసరం నాకు లేదు. అబ్బో, ఎందుకో? ఎందుకంటే మా డాడీ వజ్రాల వ్యాపారి. ఏంటి, మీ నాన్న వజ్రాల వ్యాపారా? ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు? అందుకేనా అసలు మీ నాన్న కనిపించడం లేదు ఈ మధ్య? ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఉండరా. ఏంటి, మీ నాన్న
వజ్రాల వ్యాపారా? కాదు, పిటికల వ్యాపారి. మరి ఇందాకేంటి వజ్రాల వ్యాపారం అన్నావు? వీడెవర్రా బాబు, పంచికి సీరియస్కి కూడా తేడా తెలియదు. ఆ, అంటే మీ నాన్న నిజంగానే వజ్రాల వ్యాపారా? అదే కదా చెప్తున్నా. అమ్మా, ఇదన్నమాట. మీకు విషయం తెలుసా? అసలు మా ఇంట్లో ఏ మూల చూసినా కూడా వజ్రాలే ఉంటాయి. అంతెందుకు, మీ ఇంట్లో టీపై మీద పేపర్ ఎగరకుండా ఉండాలంటే మీరేం పెడతారు దాని మీద? టీవీ రిమోటు. కానీ మేము డైమండ్ పెడతాం, డైమండ్. అమ్మా, ఏంటి నిజమే? మీరు ఏమైనా నాకు చుట్టమా? కాదు. మరి నేనెందుకు మీకు జోకులు చెప్తాను? కన్ఫర్మ్ వీడింటికి వెళ్ళి ఆ డైమండ్ నొక్కేయాలి. చెప్తా. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. ఏమే? ఏంటండి? ఓర్ని, వీడింట్లోనే ఉన్నాడా? అవునే, మీ నాన్న మొన్న నాతో 1,00,000 రూపాయలు పంపిస్తా అన్నాడు, పంపించాడా? లేదు. అవునే, మీ అయ్యా నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకెలా తెలుస్తుంది? ఏంటి పంచా? చిచ్చి, ఆపండ్రా బాబు మీ సరసాలు. అసలు మీ అయ్య నన్ను ఇంటి అల్లుడు అనుకుంటున్నాడా లేకపోతే అప్పులోడు అనుకుంటున్నాడా? నాకెలా తెలుస్తుందండి? వస్తాయి, నీకు మీ అయ్యకు తప్పించుక తిరగడం బాగా అలవాటైందే. ఆ సర్లే గాని నీ జాకెట్ ఏదో కుట్టుడు అది అయిందంట, పద వెళ్ళి తెచ్చుకుందాం. ఆహా, బయటికి వెళ్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. సరేనండి, వెళ్ళి తాళం తీసుకొస్తాను. తాళం దేనికే, ఇక్కడే కదా, పద వెళ్ళి తెచ్చుకుందాం. సరేనండి. ఆహా, వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వెళ్ళి డైమండ్ తెచ్చుకుందాం. యా! టైం టైం టైం. ఎక్కడా డైమండ్, ఎక్కడా డైమండ్, ఎక్కడా? ఆ, ఇక్కడ. ఆహా, డైమండ్. యా! నక్క తొక్క తొక్కేవరా నువ్వు? జంప్. నమస్తే సేట్. నమస్తే నమస్తే. మీకు ఏంటి మాకి సైడ్ వచ్చినాయి? ఏం లేదు సేట్, నా పాత వస్తువు కోసం మా ఇంట్లో వెతుకుతుంటే మా ముత్తాత మా నాన్నకిచ్చిన డైమండ్ ఒకటి దొరికింది. ఏంటి డైమండే? అవును సేట్, నువ్వు నాకు ఎలాగో తెలుసు కదా, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నువ్వే కొంచెం పెద్ద మనసు తీసుకొని ఒక 10 లక్షలు ఇస్తావా? అది సర్లే కానీ ముందు డైమండ్ చూపించు. ఇందా. ఏంటి సేటు అంతలా నవ్వుతున్నావు? నవ్వాక టీపాయ్ మీద పెట్టేదాన్ని తీసుకొచ్చి డైమండ్ అంటున్నావు. ఏంటి ఇది డైమండ్ కాదా? ఓరిని. ఏంట్రా అంత కసురుకుంటున్నావు? అది మా పక్కింటి అంకుల్ దగ్గర అప్పు చేశాన్రా. ఏం చేసావురా డబ్బులతో? నిన్న మన ఇద్దరం బిర్యానీ తిన్నాం కదా. అవునరా, భలే టేస్ట్గా ఉంది. మళ్ళీ తీసుకెళ్తావా బిర్యానీకి? మరి దానికి బిల్లు ఎవరు పే చేశారమ్మా? నువ్వే. ఆ డబ్బులు ఎక్కడివి? నన్ను అడుగుతావేంట్రా? మా నాన్న కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చారా, ఆ డబ్బులే ఈ డబ్బులు. ఒరేయ్, మరి ఇప్పుడు కరెంటు బిల్లు ఎలా రా కడతావు? అదేరా, డబ్బులు దొరికితే కరెంటు బిల్లు కట్టాలి. అరే, అదేమన్నా వైఫై సిగ్నల్ ఆరా దొరకడానికి? ఒరేయ్, ఏదైనా చెయ్యరా. ఒరే, ఇందాకే టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాన్రా. ఏంట్రా అది? వాడెవడో మళ్ళాగే బేవర్స్ గాడు ఒక రిచ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. అవునురా, నేను కూడా చూశాను. ఇప్పుడు ఏమంటావ్? మనం కూడా ఒక రిచ్ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం కూడా కోటీశ్వరులం అయిపోతాం రా. అయినా మనం ఒకరికి ఎవరు దొరుకుతారా? అరే, ఆ బ్రేకింగ్ న్యూస్ లో వాడు ఏం చేస్తాడని చెప్పాడు? బేవర్స్ గాడు. మరి మనం? మనం కూడా బేవర్స్ గాలమేరా. మరి సరిపోయింది కదరా ఆ క్వాలిఫికేషను. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదురా, మంచి రిచ్ అమ్మాయిని చూసి లైన్లో పెట్టి ప్రేమించి పెళ్లి చేసుకుందాం రా. సరేరా. సరే, ఆ పనిలో ఉండు. ఓకేరా. నేను వాడికంటే ముందే ఒక రిచ్ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుని వాడికంటే ముందే నేను కోటీశ్వరుని అవ్వాలి. చెప్తా, ఎలాగైనా ఒక రిచ్ అమ్మాయిని పడేయాలి. ఏమేంటి అమ్మాయి లాగుంది? అరే, అమ్మాయి. అయినా నాకు రిచ్ అమ్మాయి కావాలి కదా. ఒరే పిచ్చోడా, ఈ మధ్య రిచ్ అమ్మాయిలందరూ కూడా ఇలాగే సాధారణంగా
సన్నాసి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆ, ఆ, మీ పేరు? ఎందుకు? అంటే మీరు అంతఃపురం నుంచి తప్పిపోయి వచ్చిన దేవకన్యలాగా ఉన్నారు, అందుకే. నా పేరు ఏంజల్. యాహూ! నిజంగానే నాకు ఏంజల్ దొరికింది. మీరేం చేస్తుంటారు? అవన్నీ నీకెందుకు చెప్పాలి? ఆ, అవునవును, ఈమెకి పబ్లిసిటీ అంటే ఇష్టం లేదనుకుంటా. ఒరే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరా బాబు. ఆ, మీకు పెళ్ళయిందా? ఆ, మీరేమైనా పెళ్లి చేసుకుంటారా? మీరు ఒప్పుకోవాలి గాని నేను ఏమైనా చేసుకుంటా. కానీ మా వాళ్ళు ఒప్పుకోరు. ఒక పని చేద్దాం, ముందు మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్దాం. కానీ ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఎవరు చేస్తారు? నీకెందుకండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఆ, అయితే ఓకే. ఆ, పదండి. మ్మ్. ఏంట్రా? ఒరే, బయటికి రారా. వస్తున్నా ఉండు. హ? ఏంట్రా పిలిచావు? రే, ఎవర్రా ఈమె? రే బాబా, కోటీశ్వరరావురా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా మామ, నేను నక్క తోక తొక్కానురా. కంగ్రాచులేషన్స్ మామా. రేయ్, నువ్వే హెల్ప్ చేయాలరా. నేనేం చేయాలరా? నువ్వే మా ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేపించాలరా. మా మామయ్య చెప్పి నీకు మా కంపెనీలో ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తా. టైం రా, టైం. సర్లే కానీ నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, పద వెళ్దాం. పదరా. సార్ నమస్తే. ఎవరయ్యా మీరు? నేను ట్రంప్, వాడు ఎలన్ మస్క్. ఏంటి కామెడీనా? ఏ కాదా? సర్లే కానీ మీరేంటి ఇలా వచ్చారు? కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని వచ్చాం. మళ్ళీ కామెడీ? అంతే సార్, మా ఛానలే కామెడీ ఛానల్. అది సర్లే కానీ మీరంతా ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈమెవరు? ఈమెనేం తీసుకొచ్చారు ఇక్కడికి? బ్యాచులర్ గడివి, తాళంటే ఏంటో తెలియదు, నీకేం తెలుస్తుంది? కామెడీ కొంచెం ఎక్కువ అవుతున్నట్లుంది. అది అంకుల్, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. అది ముక్క చెప్పరే. సర్లే కానీ ఇంతకేం చేస్తావయ్యా నువ్వు? నేనేం చేయను అంకుల్. అంటే బేవర్సు అంతే కదా. చూడండి అంకుల్, మీరే ఎలాగోలాగా ఈ పెళ్లి జరిపించాలి. రే, ఇక్కడుందిరా. ఏయ్, ఎవర్రా మీరు? రే, కొంప తీసి వాళ్ళ బంధువులు అనుకుంటారా? తనని బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు. అవునరా, అరే అడ్డుగా ఉండు. సరేరా. ఆగండి అంకుల్, ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమిస్తే గెంటేస్తారా? ప్రేమిస్తే కొడతారా? ఆపండి. ఆమె ఎవరో తెలుసా? కోటీశ్వరరాలు. ఏడిసావు. ఆమె ఉన్న ఆస్తంతా పోగొట్టుకొని పిచ్చిదైంది. వాళ్ళ బంధువులు తీసుకొచ్చి పిచ్చాసుపత్రిలో ధ్యానం చేస్తే ఆమె తప్పించుకొని ఇలా రోడ్డు మీద తిరుగుతుంది. ఏంటి, పిచ్చి ఆసుపత్రి నుండా తప్పించుకుందా? అవును,